దీవించండి నాన్న అమ్మ అంటూ అక్కడికి వస్తుంది ఇక రుద్రాణి అయితే. అలా వచ్చేసరికి ఈలోగా అక్కడికి ఒక క్లయింట్ అయితే వస్తాడు. ఆ క్లయింట్ అక్కడికి వచ్చేసరికి ఇక దెబ్బకి రాహుల్ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. ఏంటి వీడిప్పుడు వచ్చాడేంటి అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఈలోగా ఎవరు నువ్వు అని చెప్పనేసరికి అవును మీరు మీరు క్లయింట్ మీరు ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీతో బిజినెస్ డీల్ కుదుర్చుకోవడానికి మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకువెళ్ళడానికి ఎన్నోసార్లు మిమ్మల్ని కలిశారు. కానీ ఈ రాహుల్ గారు మధ్యవర్తిగా వ్యవహరించి నన్ను ఇక్కడికి రానివ్వకుండా ఇక మధ్యలో తను డబ్బులు ఇస్తూ తీసుకుంటూ మీతో కాంట్రాక్ట్ కాకుండా ఆయనే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే మా డబ్బులు మీ దగ్గరకు ఎంతవరకు చేరాయో, మీ దగ్గర నుంచి ఆర్డర్స్ ఎంతవరకు వస్తున్నాయో చూసుకునేసరికి మాకు ఆర్డర్స్ పూర్తిగా రావడం లేదు. అలాగే ఆర్డర్స్ అన్నీ కూడా మేము మీ దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటే మీరేమో అక్కడి నుంచి పంపేసినట్టుగా జ్యువెలరీ డిజైన్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందో మిమ్మల్ని ఒకసారి తెలుసుకుందామని చెప్పి వచ్చాను. ఈ రాహుల్ గారిని అడిగితే అన్ని వివరాలు బయటపడతాయని చెప్పేసి క్లయింట్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి ఒక్కసారి రాహుల్ షాక్ అయిపోతాడు. ఏంటి నేను పూర్తిగా మీకు అన్ని డిజైన్స్ పంపించేశాను కదా, ఏంటి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు? మీరిచ్చిన డబ్బును మొత్తం నేను కంపెనీకి అప్పచెప్పేశాను. సరే దాని లెక్కలు అలాగే ఇక వాళ్లకు పంపించిన డిజైన్స్కి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి కదా, అవన్నీ చూపించమని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఇక రాహుల్ తడబడుతూ ఉంటాడు. ఇక ఈలోగా వివరాలు కావాలని అడిగేసరికి వివరాలు కూడా అక్కడ ఏమీ ఉండవు. ఇక రాహుల్ కంగారుని చూసి అందరికీ అర్థమైపోతుంది, అంటే వీడేదో మళ్ళీ వెదవ పనిచేశాడు. ఎండీ పదవి తీసుకునే సమయంలో ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఇక వీడికి ఎప్పటికీ కూడా ఈ సీఈఓగా కూర్చునే అవకాశం ఉండదు అని చెప్పి అనుకుంటూ, లేదు వాడేదో కావాలని రాహుల్ మీద బురద చల్లుతున్నాడు. ఏంటి నాన్న మీరు అలా చూస్తున్నారు? ఈ కావ్య కావాలనే ఇక రాహుల్ని ఆ సీట్లోకి వెళ్లకుండా చేయాలని అనుకుంటుంది, అందుకే ఇదంతా చేస్తుందని చెప్పి అనేసరికి ఏంటమ్మా కావ్య, ఏంటి తాతయ్య గారు కళ్ళ ముందు ఇంత నిజం కనిపిస్తున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఒక్కసారి ఆయన్ని వివరాలు అడిగి ఇక రాహుల్ వివరాలు అడిగితే అన్నీ తెలిసిపోతాయని చెప్పేసి రాహుల్ వివరాలు తీసుకురమ్మంటే తన దగ్గర ఏమీ లేదని చెప్పేస్తాడు. మరి ఆ డబ్బంతా ఏమైంది, కంపెనీకి కూడా రాలేదు కదా అని చెప్పనేసరికి ఇక రాహుల్ తలదించుతాడు. రాహుల్ ఆ డబ్బును మొత్తం వాడుకున్నట్టు, అలాగే ఇక రాహుల్ ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ డిజైన్స్ పూర్తిగా అక్కడికి చేరకుండానే డబ్బు తీసుకుని ఆ డబ్బుని మొత్తం తన సొంత ఖర్చులకు ఖర్చు పెట్టుకుని అసలు ఆ డబ్బు ఇక కంపెనీలో కలపకుండా మేనేజర్ని మేనేజ్ చేసి మేనేజర్కి కాస్త డబ్బు కూడా ఇవ్వడం జరిగిందని అక్కడ ఉన్న కంపెనీ మేనేజర్ ద్వారాగా బయటపడిపోతుంది. మేనేజర్ని కావ్య బెదిరించడంతో అలా రాహుల్ ఎంతటి దుర్మార్గుడో, డబ్బు తన చేతికి వచ్చిన, అధికారం తన చేతికి వచ్చిన ఎలా దుర్వినియోగం చేస్తాడో ఇదంతా కూడా సాక్ష్యాలతో సహా బయట పెట్టేస్తుంది కావ్య. అలా బయట పెట్టడంతో ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఈలోగా సీతారామయ్య, నిన్ను నమ్మి స్వప్న కోసం నిన్ను కంపెనీలో కూర్చోబెట్టాలి అనుకున్నాను, కానీ కంపెనీకి నువ్వు సీఈఓ కాకముందే ఇంతగా నీ దుర్బుద్ధి చూపించావు అంటే ప్రతి సైను నీ చేతి మీదుగా వెళ్ళాలి, అప్పుడు నువ్వు ఇంకా ఎంత మోసం చేస్తావో అని చెప్పేసి ఇక అంటూ నిన్ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమని చెప్తున్నాను. కంపెనీ బాధ్యతలు ఇంకా నీ చేతిలో పెట్టలేదు కాబట్టి నేను కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను. ఇక కంపెనీ బాధ్యతలు ఎప్పట్లాగే రాజే చూసుకుంటాడు, ఎవరు అడ్డుపడ్డా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి దెబ్బకి పెద్ద షాక్ అయితే ఇస్తాడు రుద్రాణి. అలాగే రాహుల్ ఇద్దరికి కూడా నిజం బయటపడిపోవడంతో మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.